పిల్లలు, నిన్నటి పాఠంలో మనము దేవుణ్ణి మరణంపై అధికారం గల దేవునిగా చూసాము. ఈ దినం పాఠంలో నమ్మదగిన దేవునిగా చూస్తాము. ముందుగా మనం కంటత వాక్యం నేర్చుకుందామా? 1 పేతురు 2:12. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. బైబిల్ గ్రంథంలో దానియేలు 6వ అధ్యాయం 1వ వచనం నుండి 28వ వచనం వరకు చదివితే దాంట్లో దానియేలు స్టోరీ కనబడుతుంది అన్నమాట. బబులోన్ దేశం శక్తివంతమైన దేశం. ఆ బబులోన్లో దర్యావేషు రాజు పరిపాలించేవాడనమాట. ముగ్గురిని ప్రధానిగా నియమించాడు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజుకు దానియేలు అంటే ఇష్టం అనిపించేదంట. ఎందుకు? దానియేలు యథార్థవంతుడు, కష్టపడి పనిచేసేవాడు, దేవుని అందు విశ్వాసం గలవాడు. అతడు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. దానియేలుకి అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడనమాట. ప్రధానిలోను అధికారులోను ప్రఖ్యాతి నొందినవాడు గనక రాజ్యం అంతటి మీద అతను నియమించాలనుకున్నాడంట రాజు. అయితే దానియేలు అంటే గిట్టని వాళ్ళు ఉంటారు కదా, ప్రధానులు అధిపతులు అసూయపడి అతనికి హాని కలిగించాలని కుట్ర పన్నారంట. ఏం చేశారు? 30 రోజుల పాటు రాజుకు మాత్రమే ప్రార్థించాలి. మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైను ఎవడును ఏ మనవి చేయకూడదని రాజుతోట ఒక శాసనం జారీ చేయించారట. దానియేలుకి తెలిసింది. అయినా కానీ దేవుని ప్రేమించి ఆయన ఎందే నమ్మిక ఉంచాడు గనక అతడు ప్రార్థన చేయడం మానలేదు. గనక రాజైన దర్యావేషు దానియేలును సింహాల గుహలో పడద్రోయించాడు. అయితే దేవుడు తను కాపాడుతాడని దానియేలుకు తెలుసు. రాజు ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నాడంట. ఏం ఎంజాయ్ చేయలేదు. నాట్యము, వాయిద్యాలు అవన్నీ ఉండేవి రోజు. ఇంకా ఆ రోజు అయితే నిద్ర కూడా పోలేదంట. అతను అవన్నీ ఏమి చేసుకోకుండా అలా ఉన్నాడంట. తెల్లవారుజామున లేచి రాజు పరిగెత్తుకుంటా ఆ సింహాల గుహ దగ్గరికి పోయి దుఃఖంతో, జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యం నువ్వు సేవించిన నీ దేవుడు నేను రక్షించగలిగాడా అని అడిగాడంటమ్మా. అడిగితే దానియేలు ఏమంటాడు తెలుసా? రాజు చిరంజీవి అగునుగాక, చిరకాలం జీవించునుగాక. నా దేవుడు నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు సింహాలు ఏ హాని చేయకుండా సింహాల నోళ్ళు మూయించాడు కనుక అవి నాకు ఎలాంటి హాని చేయలేదు అని చెప్తాడనమాట. రాజు దానియేలును గుహ నుండి బయట తీయమని ఆజ్ఞాపించాడు. దేవుడు అతన్ని రక్షించినందుకు అతనికి ఎలాంటి గాయాలు కానీ గీతలు కానీ పడలేదు. దానియేలు దేవుణ్ణి ఎలా ప్రేమించాడో చూసారా? తన ప్రాణం పోయినా పర్వాలేదు, నేను దేవుని గనపరచాలనుకున్నాడు. దానియేలును దేవుడు ఎంతగా గనపరిచాడో తెలుసా? అందరి ముందు దేవుడు అతన్ని గొప్ప చేశాడు. దేవుడు నమ్మదగిన వాడు కదా, సింహాల గుహలోంచి రక్షించగలిగినాడు. మరి మీరు దేవుని ప్రార్థించినప్పుడు ఆయన మీ పట్ల కూడా శ్రద్ధ చూపిస్తాడని, నమ్మదగిన దేవుడు అని నమ్ముతున్నారా? మరి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రియమైన దేవా, నువ్వు నమ్మదగిన దేవుడైనందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఆందోళన చెందక నువ్వు మా పట్ల శ్రద్ధ కలిగి ఉన్నావని, మాకు సహాయం చేసే దేవుడు అని యేసు నామంలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.